హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్జీ వంటలు. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఎంతో ఈజీ అయినటువంటి ఇడ్లీ సాంబార్. సాంబార్ అనగానే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, మార్నింగ్ టైంలో లేట్ అవుతుంది, పిల్లలకి స్కూల్స్కి ఆఫీస్లకి అనుకుంటారండి. అలా ఏమీ లేదు, నేను చెప్పే పద్ధతిలో చేస్తే చాలా చాలా ఈజీ అండి. ఇంకెందుకు లేటు, లెట్ స్టార్ట్. కుక్కర్లోకి 1 గ్లాస్ కందిపప్పు తీసుకొని, అలాగే ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కందిపప్పు బాగా వాష్ చేసుకొని 1 గ్లాస్ కందిపప్పుకి 1.5 చెంబు వాటర్ వేసి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి 3 విజిల్స్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చేలోగా ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి చీల్చి కట్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 ఆనియన్స్ కూడా సన్నగా తరగాలండి. ఆనియన్స్ సన్నగా తరిగితేనే సాంబారు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 టమాటాస్ కూడా తీసుకోవాలి. బాగా పండిన టమాటాస్ తీసుకుంటే రుచి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయల ప్లేట్లోకి ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు చిటికెడు వేసుకోవాలి. ఎందుకంటే మనం పప్పులో వేసాం కదండి. అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అవి కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని అవి కాస్త వేగాక మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ అనేవి కలర్ మారితేనే బాగుంటుంది. అవి కాస్త వేగేటప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలపండి. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అనేవి పచ్చి వాసన పోతేనే బాగుంటుంది. అవి కాస్త వేగాక టమాటోస్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. అది కాస్త మగ్గాక 1 టీ స్పూన్ కారపొడి, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసాం కదండి, అందుకని కారం కొంచెం తక్కువ తీసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి మూత వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాలు అంటే ఇలాగ ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు. ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసు కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపి అది కాస్త మరగనివ్వండి. ఈలోగా పప్పు కూడా విజిల్ వచ్చేసిందండి. మూత తీసి పప్పు ఒకసారి ఇలా బాగా గంటెతోటి స్మాష్ చేసి మరుగుతున్నటువంటి చింతపండు పులుసులో వేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత వేసి ఎగ్జాక్ట్గా 5 నిమిషాలు మరగనిస్తే సరిపోతుందండి. హోటల్ స్టైల్కి ఏ మాత్రం తీసిపోదండి, అంత రుచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో. ఇప్పుడు ఇది మరుగుతున్నప్పుడు కాస్త కొత్తిమీర కూడా వేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్ అయినటువంటి ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ చేసుకోవడమే తరువాయి. వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి గైస్.